నమస్తే. ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీని మీద మీడియా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమని ఒక డిస్కషన్ నడుస్తుంది. మరోవైపు బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే ఈ రకంగా బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి డ్రామా అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం మనతో పాటున్నారు. నిజంగా చీకటి ఒప్పందంలో భాగంగానే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అనుకోవచ్చా? చీకటి ఒప్పందం ఉండుంటే కాళేశ్వరం ఎందుకు మాకు పర్మిషన్ రాదు? ఇప్పటికీ సిబిఐ ఎందుకు ముందుకు రావట్లేదు? చీకటి ఒప్పందంలో ఉంది ఎవరో తెలియదా ఈ రాష్ట్ర ప్రజలకి? కేంద్రంలో జరిగిన ప్రతి బిల్లో ఓటేసింది ఎవరాడు? బీఆర్ఎస్ ఎంపీలు కదా. అధ్యక్ష ఎన్నిక, ఉపాధ్యక్ష ఎన్నిక, రైతు రేఖ చట్టాకం, త్రిబుల్ తలాకు, ఇవన్నిటి మీద ఓటేసింది ఎవరు? బీఆర్ఎస్ పోయలేదా? బీజేపీ సపోర్ట్ చేయలేదా? ఇలా కేసీఆర్కి మన కిషన్ రెడ్డికి బలమైన మైత్రి ఉంది. పాపం మా బండి సంజయ్కి తెలియదేమో. నన్ను అడిగితే చెప్తా ఏ రకమైనటువంటి మైత్రి ఉందో వాళ్ళిద్దరి మధ్యన. ఇవన్నీ పెట్టుకొని గవర్నర్ ద్వారా ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది? అది బీజేపీ నాయకులు చెప్పాలి. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల వరకు సైలెంట్గా ఉన్నా జూబ్లీహిల్స్ ఎన్నికల గెలుపు తర్వాత గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో డిపాజిట్ పోయిన తర్వాత భయపడి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ గవర్నర్కి చెప్పి ఉంటుంది ఇమ్మీడియట్గా ఇవ్వమని. డిపాజిట్ పోయింది కదా, బీజేపీ నామరూపాలకు పోయింది కూడా భయపడి ఇచ్చిండొచ్చు. ఆ ఇచ్చిన పార్టీ ఇన్ని రోజులు ఎందుకు ఆపిందో వారు కూడా జవాబు చెప్పాలి. మేము స్పష్టంగా ఉన్నాము. అవినీతి ఎక్కడ జరిగితే అక్కడ ప్రజలు కోరుకునే విధంగా చర్యలు ఉండాలని, అందుకే కమిషన్లు వేసాము. రాగానే ఆడవాడిగా మేము అరెస్ట్ చేయలే కదా, కక్ష సాధింపు చర్య ఎక్కడ చూపెట్టలే కదా. డెఫినెట్గా కమిషన్లు వేసాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంక్వైరీ జరిగింది. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ముందు పెట్టాం గవర్నర్కి. గవర్నర్ ఇన్ని రోజులు ఆపుకున్నారు, ఇప్పుడు ఇచ్చారు. ఆయన కూడా న్యాయ సలహాలు సూచనలు తీసుకుని ఉంటాడు. ఇన్ని రోజులు టైం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇచ్చినాడు. ఇచ్చిన దానికి డెఫినెట్గా ప్రభుత్వం చట్టం ఏ రకంగా యాక్ట్ చేయాలో ఆ రకంగా యాక్ట్ చేస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ తోటి ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 42% అధికారికంగా అమలు చేయకుండానే బీసీలను మోసం చేస్తుందని చెప్తాం. 42% ఇచ్చే రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు పోవాలని గట్టిగా కోరాడింది నేను. బట్ హైకోర్టు ఆంక్షల మీద ఆంక్షలు విధిస్తూ ఉంది. కింద అధికారం పరిపాలన స్తంభించిపోతూ ఉంది. ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. బీసీ సిగ్నల్కి ఇగ్నోర్ చేస్తూ ఉన్నా. ఎన్నికలు జరిగినంత మాత్రాన 42% చట్టబద్ధకు వస్తే ఉద్యమం ఆగిపోయినట్టు కాదు, ఇది అటుకెక్కినట్టు కాదు. ఈ ఉద్యమం ముందుకు సాగుద్ది. 9th షెడ్యూల్లో చేర్చే వరకు ఉద్యమం సాగుద్ది. ఎన్నికలు జరిగినా జరగకపోయినా ఈ ఉద్యమం ఆగదు. బీసీ సంఘాలు కూడా అర్థం చేసుకోవాల్సింది. ఈ మాత్రం ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర దేశ చరిత్రలో మొట్టమొదటి కుల సర్వే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? 2 చట్టాలు తీసుకొచ్చింది మేము, ఆర్డినెన్స్ తీసుకొచ్చింది మేము, ఢిల్లీ పోయి ధర్నాలు చేసింది మేము, గల్లీ గల్లీ తిరిగింది మేము. ఎవరన్నా వచ్చిరా కలిసి? బీఆర్ఎస్ నాయకులు ముఖం చూపినారా? బీజేపీ పార్టీ నాయకులు వచ్చి పార్టిసిపేట్ చేసినారా? 4000 కోట్లు చేశాము. అయినా కేంద్రం ఆధీనంలో ఉంది కాబట్టి బీసీ సంఘాలు అర్థం చేసుకోవాల్సి, ఎవరు దీన్ని తొక్కిపెట్టారు, ఎవరు దీన్ని ఆపారు అర్థం చేసుకోవాలి. వాళ్ళ మీద మీరు ఉకసు కక్కాలి, మా మీద కాదు. మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పటికీ చెప్తా ఉన్నా, ఈ ప్రయత్నం ఆగదు. ఈ ఎన్నికలతో ముడిపట్టి పెట్టినంత మాత్రం ఈ ప్రయత్నం అటుకెక్కించినట్టు కాదు. ఈ ప్రయత్నం ముందు కూడా కొనసాగుద్ది. 4000 కోట్ల నిధుల కోసమే ఇప్పుడు చాలా గ్రామ పంచాయతీ ఎన్నికలు వేడివేడి. పరిపాలన స్తంభించబడ్డది. ఎన్నికలు జరగాల్సిన అవసరం వస్తున్నది. నేను మళ్ళీ చెప్తాను బీసీ సంఘాలకి, ఎన్నికలు జరిగినంత మాత్రాన బీసీ 42% చట్టం కోసం చేసిన ప్రయత్నం ఆగిపోయినట్టు కాదు. అర్బన్ నక్సలైట్ల మాటలకు మోసపోయి మీరు బుల్లెట్ల తూట్లకు చనిపోతుంటూ కూడా చెప్తారు. ఏం చెప్తారు నక్సలైట్ల గురించి? మహేష్ కుమార్ గారు దిగినాక మళ్ళీ నక్సలైట్ల గురించి ఏం చెప్తారు? అర్బన్ నక్సలైట్ల మాటలకు మోసపోయి అడవిలో ప్రాణాలు వదలకండి అని చెప్తా ఉన్నారు బండి సంజయ్. నక్సలైట్ల విషయంలో నేను చాలా స్పష్టంగా మాట్లాడినా. ఇవాళ పోలీసు చేతిలో దాదాపు 10 నుంచి 11,000 మంది నక్సలు చనిపోయినారని లెక్కలు చూపుతా ఉన్నారు. నక్సల్ చేతిలో కూడా కొన్ని వేల మంది పౌరులు చనిపోయినారు. హింస ఎటువైపు జరిగినా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. ఇది స్పష్టం. నేనే స్వతహాగా నక్సలైట్ బాధితుని. కానీ వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా నక్సలైట్లు ఆయుధాలు వదిలి మేము జీవన సవంతిలోకి వచ్చి కలుస్తాము, ప్రజాక్షేత్రంలో పాల్గొంటామని వేడుకున్నప్పుడు వారికి అవకాశం ఇవ్వాలా వద్దా? ఇవ్వకుండా ఇలాంటి ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. ఎన్కౌంటర్ల మీద ప్రజా సంఘాలకు అనుమానాలు ఉన్నాయి. అవి నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హింసను వ్యతిరేకిస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం వారు జీవన సవంతులకు వచ్చి కలుస్తానంటే అవకాశం ఇవ్వరు. పాకిస్తాన్తో మాత్రం యుద్ధం జరుగుతున్నప్పుడు అర్ధాంతంగా మీరు ఆపేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చెప్పగానే. మరి వీళ్ళతో సీజ్ బై చేయడానికి నష్టం ఏముందని అడుగుతా ఉన్నాను. బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. కానీ కమ్యూనిస్టులు మావోయిస్టులు కోట్ల రూపాయలు కొల్లగొడుతూనే అభం శుభం తెలియనటువంటి ఆదివాసుల్ని అడవులో పొట్టన పెట్టుకుంటున్నారు. వాళ్ళ మాటలు విడొద్దు, మీరు జనజీవన శ్రవంతిలో కలవాలని కూడా చెప్తున్నారు.
కమ్యూనిస్టులు ఇంకే పార్టీలు కుల్లగొట్టిన ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలి. కమ్యూనిస్టులైనా కాంగ్రెస్ వాళ్ళైనా కొంత ప్రజాక్షేత్రం నుండి నిస్వార్థంగా సేవ చేసిన నాయకులు ఉన్నారు కదా, వారిని అయితే గౌరవించుకోవాలి కదా. ఆ దశగా నేను మాట్లాడినాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కమ్యూనిస్టులు కావచ్చు, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. 42% పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేస్తామంటూ కూడా ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.